కాళేశ్వరంలో ఈ నెల 31న ఢిల్లీలో కాళేశ్వరానికి సంబంధించి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది ఎన్డీఎస్ఏ. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాబోతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మేరకు కాళేశ్వరంపై తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. బీఆర్ఎస్ నేతలు తప్పు చేసి తమ ప్రభుత్వాన్ని నిందించడం సరైన పద్ధతి కాదంటూ వ్యాఖ్యానించారు ఉత్తమ్. నెక్స్ట్ మీటింగ్ ఎన్డీఎస్ఏ దీని మీద 31వ తారీఖు మీటింగ్ పిలిచింది. ఏది అసలు సిచ్యువేషన్ ఏంది, దాన్ని ఇప్పుడు ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం అందరినీ పిలిచారు. ఆ రోజు దాన్ని సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటాం. మేము స్ట్రిక్ట్గా రూల్స్ ప్రకారము ఏదైతే పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నామో, మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. కాళేశ్వరం బ్యారేజెస్ మరి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే డిజైన్ అయినాయి, నిర్మాణమైనవి, కూలిపోయినాయి. వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది అక్కడికి. వాళ్ళ హయాంలోనే ఈ బ్యారేజీలు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓడినాం, అందుకోసమే కూలిపోయిన కూడా ఇచ్చిండ్రు. ఈ బ్యారేజీలని గేట్లు ఎత్తి పెట్టాలి, ఫ్రీ ఫ్లో అలో చేయాలని చెప్పి వాళ్ళ హయాంలోనే ఇవ్వడం జరిగింది. సరే, మేము భారతదేశంలో అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం యొక్క నిపుణులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు లిఖితపూర్వకంగా మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. మేము ఆ 3 బ్యారేజెస్లు ఇప్పుడు టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. సుమారు రిహాబిలిటేషన్కి డిజైన్ చేసి మరి ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాం. అబద్ధాలు మాట్లాడితే, నోటికి ఏది పడితే అని మాట్లాడితే కరెక్ట్ కాదు. కూలిపోయిన వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు ఇట్లా ఎక్కువగా మాట్లాడితే ఇది మరి మీరే జడ్జ్ చేసుకోవచ్చు. నీళ్లు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. కూలగొట్టిన వాళ్ళే మీరు ఇది చేసినంటే ఎట్లా? అసలు కాదు బ్రదర్, మీరు అడగాల్సింది వారు వచ్చినప్పుడు కదా, అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ప్రాబ్లం కాదు కదా. కాదు నేనేమంటున్నా, మీరు సరిగ్గా కడితే ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా. అసలు డిపిఆర్లో షీట్ పైల్ ఫౌండేషన్ ఉంటే సీకెండ్ పైల్ ఫౌండేషన్లో ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? అసలు నాసిరకం ఎవరు కట్టమన్నారు? పూర్ క్వాలిటీ ఎవరు కట్టమన్నారు? బ్యారేజ్లో 2-3 టీఎంసీ స్టోరేజ్ చేయాల్సిందే 10 టీఎంసీ స్టోరేజ్ చేసి ఎవరు చెప్పిన వాళ్ళకి? ఈ కూలిపోవడానికి కారణం వాళ్ళు ప్రశ్నించడం ఇది విడ్డూరంగా వింతగా ఉంది. నేను మళ్ళీ ఎన్డీఎస్ఏతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాం.